brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కొత్త డ్రామా మొదలుపెట్టారు. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ కశ్మీర్ దగ్గరికి వచ్చారు. శాంతి చర్చల పేరుతో కశ్మీర్ ని లాగేసుకునే ఎజెండాతో ముందుకొస్తున్నారు షరీఫ్. భారత్ తో శాంతి చర్చలకి తాను కూడా ఓకే అంటున్న షరీఫ్ కశ్మీర్ గురించి సైతం చర్చిస్తామంటున్నారు. శాంతి చర్చల పేరుతో పాక్ ప్రధాని కొత్త డ్రామాకు తెరతీశారు. శాంతి చర్చలతో మాకెలాంటి అభ్యంతరం లేదు అన్న పాక్ ప్రధాని ఆ చర్చల్లో కశ్మీర్ గురించి కూడా మాట్లాడాలి అంటున్నారు. కశ్మీర్ ప్రజల గురించి మీరు పట్టించుకోరా అంటూ భారత్ ని ప్రశ్నిస్తున్నారు షరీఫ్. చూశారుగా, ఇంత జరిగినా పాకిస్తాన్ వక్ర బుద్ధి ఏమాత్రం మారడలేదు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ఆ దేశానికి బాగా తెలుసు. కానీ అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలని పాక్ చూస్తోంది. కేవలం భారత్ లోకి ఉగ్రవాదుల్ని పంపించాలన్న ఎజెండాతో కశ్మీర్ అంశాన్ని పదే పదే రెచ్చగొట్టడం పాక్ కి బాగా అలవాటైపోయింది. ఇప్పుడు శాంతి చర్చలకు సహకరిస్తాం అంటూనే కశ్మీర్ ప్రధాన ఎజెండాగా ఉండాలని మళ్లీ మాట మారుస్తున్నారు. అయితే షరీఫ్ ఇలాంటి డ్రామాలు ఆడతారని భారత్ ముందే పసిగట్టింది. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. అందుకే శాంతి చర్చలంటూ జరిగితే అది ఉగ్రవాదం పైన, పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే అంటూ గట్టిగానే చెప్పారు ప్రధాని మోదీ. अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी. अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी. తెలిసిందిగా, మోదీ మాటే ఫైనల్. పాక్ తో శాంతి చర్చలంటే అది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, పాక్ చెరలో ఉన్న కశ్మీర్ గురించి అయి ఉంటుంది. కానీ వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చడానికి కాదు.